హైటెక్ సిటీలోని సంధ్యా గ్రూప్ స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్ తో బంక్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంబశివరావు కుటుంబ సభ్యులే బంక్ నిర్వహిస్తున్నారు. దొంగ లీజ్ అగ్రిమెంట్ తో బంక్ నడుపుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. గ్రూప్ స్థలంలో అక్రమంగా కొల్లి సౌమ్య సాంబశివరావు దొంగ లీజ్ అగ్రిమెంట్ తో పెట్రోల్ బంక్ నడుపుతున్న మొత్తంగా ఎక్స్పీసీఎల్ దర్యాప్తు చేసింది. దాంట్లో భాగంగానే పూర్తిగా నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చి కూడా దొంగ లీజ్ లో ఏదైతే పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారో ఇది ఎక్స్పీసీఎల్ కంపెనీని మోసం చేసి నిర్వహిస్తున్నటువంటి బంక్ ను మీరే మా దృష్టికి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి లీజు పత్రాలు కూడా సరిగా లేవు కాబట్టి మీరు దీన్ని చర్యలు తీసుకుంటాం లేదా మీకై మీరు పెట్రోల్ బంక్ ను మూసివేయాలని వారు చెప్పిన నేపథ్యం అయినా కూడా సాంబశివరావు ఇప్పటివరకైతే వినలేదు. తాను నోటీసులో కూడా స్పందించలేదు. తిరిగి ఏదైతే యాజమాన్యం పైన కూడా తిరిగి కేసులు పెడతానని బెదిరించడం జరిగింది. అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఒక ఛానల్లో తను పనిచేసినటువంటి ఛానల్లో పెట్టడం వీడియోలు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ గ్రహించినటువంటి ఈ మొత్తంగా కూడా ఇది జరుగుతున్నటువంటి ఈ తంతు ఇదంతా కూడా ఎక్కడ దారితీస్తుంది. మొత్తంగా హెచ్పిసిఎల్ సంస్థ అయితే దర్యాప్తు చేసి దీనిపైన కూడా స్పందించడం జరిగింది. నేడు హెచ్పిసిఎల్ సంస్థ అధికారులు అలాగే ఉన్నటువంటి కొంత సిబ్బంది కూడా వచ్చి పెట్రోల్ బంక్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు, పెట్రోల్ బంక్ నిర్వహణ కావచ్చు, పెట్రోల్ బంక్ లీజ్ తీసుకున్న వ్యవహారం కావచ్చు, దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేశారు ఇప్పటికే. సో ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి రావడంతో అధికారులు ఇదివరకే కింద సిబ్బంది నోటీసులు ఇచ్చినా కూడా సాంబశివరావు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోకుండా తిరిగి పెట్రోల్ బంక్ ను అలాగే ఏదైతే ఫేక్ లీజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పర్మిషన్ తెచ్చుకొని పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడో దాంట్లో ఆ భాగంలో ఫేక్ లీజ్ ఏదైతే స్థలం ఉందో దాంట్లో నిర్వహించకూడదు అని హెచ్పిసిఎల్ చెప్పినా కూడా వినకుండా అలాగే పెట్రోల్ బంక్ నిర్వహించడం జరిగింది. దీనిపైన ఆ స్థల యాజమాన్యం సంధ్యా గ్రూప్ యాజమాన్యం ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. అక్కడ కూడా సాంబశివరావు పైన కేసు నమోదైంది. అయినా కూడా కేసు నమోదైనా కూడా పెట్రోల్ బంక్ అనేది యథావిధిగా అలాగే ఉంచారు. కానీ చేసినా కూడా ఫోటో ఇచ్చి కేసు అయినా కూడా వినకుండా పెట్రోల్ బంక్ ను యథావిధిగా నిర్వహించడం చూస్తే తన ధైర్యం అనేది మరి ఎవరిని చూసుకుని ఎంత ధైర్యం లేదా మీడియాలో ఉన్నటువంటి కొంతమంది చూసుకున్నా లేక మీడియా పేరు చెప్పుకొని ఇతరు బెదిరిస్తూ ఇలాగే ఇన్నాళ్ళుగా శ్రీధర్రావును మోసం చేసినట్టుగానే ఇకపైన తను చెల్లుతున్నట్టుగా భావించినప్పటికీ ఇప్పుడు హెచ్పిసిఎల్ సంస్థ అయితే రంగంలోకి దిగింది. ఆ సంధ్యా సంస్థకు సంబంధించినటువంటి భూమిని మొత్తంగా దాంట్లో మార్కింగ్ చేస్తున్నారు. తమకు ఎంతవరకు అయితే లీజ్ ఉందో ఆ లీజు వరకే ఆ పెట్రోల్ బంక్ను నిర్వహించుకోవాలి, మిగతా స్థలాన్ని సంధ్యా గ్రూప్కు అప్పగించేసేయాలని చెప్పినా వినకపోవడంతో ఇటు హెచ్పిసిఎల్ సిబ్బంది వచ్చి దగ్గరుండి మరి ఈరోజు అయితే మార్కింగ్ చేస్తూ మొత్తంగా అక్రమంగా ఏదైతే ఇన్నాళ్ళు అనుభవిస్తూ ఇన్నాళ్ళు పెట్రోల్ బంక్ నిర్మించాడో ఆ స్థలాన్ని ఇటు సంధ్యా గ్రూప్కి అయితే వాళ్ళు ఇది అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే సంధ్యా గ్రూప్ అయితే హర్షం వ్యక్తం చేస్తుంది. తాము ఏదైతే చట్టాన్ని నమ్ముకొని ఇన్నాళ్ళుగా ఏదైతే సాంబశివరావు చేస్తున్నటువంటి అక్రమాలు, సాంబశివరావు బెదిరింపులను ఇవన్నిటిని కూడా మేము ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వెళ్ళలేదు. తనేమన్నా కూడా మీడియాను వాడుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అయినా కూడా మేము మీడియాను వాడుకోవచ్చు, మేము మీడియా ఇతర ఏదైనా వాడుకోవచ్చు మాకున్న ప్రాపర్టీకి, కానీ మేము చట్టాన్ని మాత్రమే నమ్ముకున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీసీఎల్కు కంప్లైంట్ చేశాం అని వారు కూడా చెప్పడం జరిగింది. సో ఇటు పోలీసుల ద్వారా ఇటు హెచ్పిసిఎల్ ద్వారా మొత్తానికి సంధ్యా గ్రూప్కి అయితే తాము కోల్పోయినా తాము ఏదైతే మోసానికి చేసి ఆక్రమించుకున్న స్థలాన్ని వారు తిరిగి అయితే పొందుతున్నారు. ఈరోజు ఒక కంచెను కూడా హెచ్పిసిఎల్ దగ్గరుండి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇన్నాళ్ళు హెచ్పిసిఎల్ నామ్స్ ప్రకారం ఏదైతే కొంత స్థలాన్ని తీసుకొని కొంత ఫేక్ డాక్యుమెంట్ చేసి హెచ్పిసిఎల్కు బురిడి కొట్టించి ఇటు సంధ్యా యాజమాన్యాన్ని బురిడి కొట్టించి సాంబశివరావు ఒక లీజు డాక్యుమెంట్ ఏదైతే తీసుకున్నాడో మరి ఆ లీజును హెచ్పిసిఎల్కు ఇచ్చి తాను హెచ్పిసిఎల్ నామ్స్ ప్రకారం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నానని వాళ్ళని మోసం చేశాడు. కానీ ఇప్పుడు
సిబ్బంది అయితే హెచ్పిసిఎల్ అయితే మొదట కన్వెన్షన్ సంధ్య యాజమాన్యం ఏదైతే ఆరోపించిందో తమ ల్యాండ్ కేవలం అక్రమంగా తీసుకున్నారు కాబట్టి తాను మా ల్యాండ్ ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో హెచ్పిసిఎల్ నామ్స్ ప్రకారం పెట్రోల్ బంక్ నిర్వహణ జరగడం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని హెచ్పిసిఎల్ సంస్థ గుర్తించింది. సో ఇప్పటికైతే సంధ్యా సంస్థకు సంబంధించినటువంటి స్థలం అనేది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మిగతా ఏదైతే స్థలం ఏదైతే లీజు తీసుకుంటూ సాంబశివరావు ఇటు సంధ్యా యాజమాన్యం దగ్గర ఆ ల్యాండ్లో కూడా పెట్రోల్ బంక్ నిర్వహించడానికి అనేది పూర్తిగా భిన్నంగా వ్యతిరేకం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పెట్రోల్ బంక్ నిర్వహణ అనేది చాలా వరకు చాలా కూలంకషంగా చాలా క్లియర్గా ఉంటుంది. దాని నామ్స్ అనేది ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు, వచ్చినటువంటి వినియోగదారులకు ట్రాఫిక్ సమస్య ఉండకూడదు, పెట్రోల్ బంక్ ఊహించుకొని యథావిధిగా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకవైపు సగం మేర సంధ్యా గ్రూప్కు స్థలం తీసుకోవడం, ఇంకా కొంతమేర మాత్రమే పెట్రోల్ బంక్ నిర్వహణ అనేది మరి ఏ రకంగా ఉండబోతుంది, దీనికి హెచ్పిసిఎల్ నామ్స్ ఒప్పుకుంటాయా, ఒకవేళ రేపు ఆ చిన్నపాటి స్థలంలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తే ఆ ట్రాఫిక్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ఎగ్జిట్ అనేది పూర్తిగా కోల్పోయిన పరిస్థితి అవుతుంది. సంధ్య యాజమాన్యం తమ ఆధీనంలోకి వచ్చినట్టు ప్రాంతం ఏదైతుందో అది హెచ్పిసిఎల్కు చూసుకోవచ్చు. ఎంట్రీ అనేది అక్కడి నుంచి మొదలుకుంటే దాదాపు ఈ చివరి వరకు కూడా ఇటు హెచ్పిసిఎల్కి సంబంధించిన మొత్తం ఈ ల్యాండ్ అనేది పూర్తిగా సంధ్య యాజమాన్యానికి సంబంధించింది. మొదట పెట్రోల్ బంక్ కోసం అంటూ ఇటు సాంబశివరావు తీసుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఒక ప్లాట్ మాత్రమే తాను తీసుకోవడం జరిగింది. కానీ దానికి అదనంగా ఈ మిగిలిన స్థలాన్ని కూడా సంజయ్ యాజమాన్యం తెలియకుండా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తాను హెచ్పిసిఎల్కు ఇచ్చి ఈ ల్యాండ్ కూడా నాకు దాని లీజుకి ఇచ్చారు. సో మొత్తం ఈ 2 ప్లాట్లను కూడా పెట్రోల్ బంక్ వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉందని హెచ్పిసిఎల్ను అయితే వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. హెచ్పిసిఎల్ కూడా సరే లీజ్ అనేది ఓకే ఫోర్జరీ అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు. క్లియర్గా సంతకాలు అనేది చాలా చాకచక్యంగా వివరించి సంతకాలు చేసి ఈ ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వడంతో హెచ్పిసిఎల్ కూడా నమ్మించి మొత్తానికి పెట్రోల్ బంక్ పర్మిషన్ తెచ్చుకొని పెట్రోల్ బంక్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు తమ ప్రాంతంలో తమ ప్లేస్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ విషయంపై ఎలా నిర్వహిస్తారు, మీకు ఇచ్చింది ఒక ప్లాటే కదా, ఇంకో ప్లాట్ ఎలా నిర్వహిస్తారని సంధ్య యాజమాన్యం అయితే సాంబశివరావుని కోరగా దీన్ని నేను పర్మిషన్ తెచ్చుకుంటాను, మీకు అదనంగా రెంట్ కూడా ఇస్తానని వాళ్ళు నమ్మబలికాడు. కానీ దానికి సంబంధించినటువంటి విషయంపైన ఎప్పటికప్పుడు సంధ్య యాజమాన్యం మా అనుమతి లేకుండా మీరు ఎలా పెట్రోల్ బంక్ నిర్వహిస్తారని వాళ్ళు అడిగిన పరిస్థితి. అయితే ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నా కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంటు హెచ్పిసిఎల్కి ఇచ్చిన విషయం తెలియదు. ఈ ఉన్న డాక్యుమెంట్ మనం ఇస్తాం, ఏదో తనకున్నటువంటి మాటలతో తమకున్నటువంటి పరిచయాలతో హెచ్పిసిఎల్ను విరుడి కొట్టించడం అయితే అక్కడ జరిగింది. ఇప్పుడు ఈ విషయం పైన ఆరా తీయగా కూడా ఇది నేను తెస్తాను, పర్మిషన్ తెస్తాను, మీకు అదనంగా లీజ్ ఇస్తానని నమ్మబలకడం జరిగింది. కానీ నమ్మినా కూడా ₹1 రెంట్ అనేది ఇవ్వకుండా తిరిగి యథావిధిగా ఏదైతే ఆక్రమించాడో అదే భూమిని పూర్తిగా హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ నిర్వహణ జరుగుతూనే ఉంది. సో దీనిపైన నేను మోసపోయానని భావించినటువంటి సంధ్యా యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. తమకు ఏదైతే తమ ప్రమేయం లేకుండానే ఇటు సాంబశివరావు అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఒక ఫేక్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి హెచ్పిసిఎల్ దగ్గర పర్మిషన్ తెచ్చుకొని పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు తమ స్థలంలో. సో దీనిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేసి పూర్తిగా 420 సెక్షన్ ప్రకారం ఇటు సాంబశివరావు కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపించింది. సో ఇదంతా కూడా ఓవైపు ఇటు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సంధ్య యాజమాన్యం హెచ్ఓ పెట్రోల్ పంప్ ఇటు సంస్థను కూడా ఆశ్రయించింది. కేవలం మా ప్రమేయం లేకుండా ఫోర్జరీ డాక్యుమెంట్తో మీ వద్దకు సాంబశివరావు అనే వ్యక్తి పెట్రోల్ బంక్ కోసం వచ్చాడు. సో దీంట్లో ఎటువంటి నిర్వహణకు ఇబ్బందికరం, ఎలాంటిది నిర్వహణకు అనేది పూర్తిగా మా అంగీకారం లేదు కాబట్టి దయచేసి మా ల్యాండ్ మాకు అప్పగించండి. ఇటు హెచ్పిసిఎల్ను కూడా గత కొన్నిసార్లుగా ఆయన అడిగిన నేపథ్యం. సో దీనిపైన హెచ్పిసిఎల్ కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ రకంగా మొత్తంగా హెచ్పిసిఎల్ కూడా మోసపోయి చేశాడు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మమ్మల్ని బుర్డి కొట్టించి పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి చర్యలు తీసుకుంటామని మొదట రంగంలోకి దిగినటువంటి హెచ్పిసిఎల్ సిబ్బంది అధికారికంగా ఏదైతే లీజ్ ఉందో అంతవరకు మాత్రమే పార్టీషన్ చేసి అనధికారికంగా ఉన్నటువంటి పాత్రని మొత్తం కూడా ఇటు సంధ్య యాజమాన్యానికి అయితే తిరిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే తమ ప్లాట్ రావడం అనేది సంధ్య యాజమాన్యం అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. పోలీసులకు హెచ్పిసిఎల్కు ప్రస్తుతం అయితే ధన్యవాదాలు తెలుపుతున్నామన్నట్టు సంధ్య యాజమాన్యం కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. సో ఒక ఛానల్లో ఒక యాంకర్గా డిబేట్లు నిర్వహిస్తూ తను ఎంతో ఎన్నో నీతి వ్యాఖ్యలు చెప్తున్నటువంటి వ్యక్తి ఇలా చేయడం ఏంటని ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు సాంబశివరావు పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే
ఏదైతే పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైంది, అలాగే హెచ్పిసిఎల్ దీనిపై దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో సాంబశివరావు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో సైతం కేవలం ఇదంతా కూడా జరిగిన వాస్తవమే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి చెందినటువంటి ముఖ్య నేతలు, వైసీపీకి చెందిన నేతలు, అలాగే ఏపీ ముఖ్యమంత్రిని సైతం ఈ గలీజు వ్యవహారంలోకి తను లాగడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు వైసీపీ నేతలు సైతం సాంబశివరావు నువ్వు తప్పు చేసి ఇటు వైసీపీ నేతలు రాగడం, ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఈ వివాదాల్లోకి లాగడం అనేది ఇదంతా కూడా వాళ్ళు ఖండించారు. దీనిపైన ఏదైతే పరువు నష్టం కూడా వేస్తాం, సంబంధం లేని విషయం, అందులోనూ మోసం చేసినటువంటి విషయంలో ఏపీ ముఖ్యమంత్రిని అలా ఇంకా వైసీపీ నేతలను కూడా లాగడం అనేది, పార్టీని కూడా అక్కడ ప్రమేయం చేయడం అనేది కూడా ఇటు వైసీపీ నేతలు ఖండించారు. దానికి తగ్గట్టు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. సో ఒకటి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం, 2 హెచ్పిసిఎల్ అనేది మోసం చేశాడు కాబట్టి బూడి కొట్టి వీళ్ళు కూడా చర్యలు తీసుకోవడం సిద్ధమయ్యారు. అటు వైసీపీ నేతలు సైతం సంబంధం విషయంలోకి ముఖ్యమంత్రిని లాగడం అనేది కూడా వాళ్ళు కూడా సీరియస్ తీసుకున్న విషయం. సో ఇవన్నీ కూడా సాంబశివరావు ఒక్క మోసానికి ఇంతమందిని తాను ఇన్ని సెక్షన్లు అయితే, ఇన్ని కేసులు అయితే తాను భరించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మరో అంశం కూడా ఉంది. ఇన్నాళ్ళు ఒక పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం ఒక స్థలాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అందులో సగభాగం సందేహ యాజమాన్యానికి పోయింది. మిగతా సగభాగంలో పెట్రోల్ బంక్ నిర్వహణ ఎలా సాధ్యం? ఇది హెచ్పిసిఎల్ నామ్స్ ఒప్పుకుంటాయా? పెట్రోల్ బంక్ నిర్వహణ నామ్స్ ఒప్పుకుంటాయా? ఒకవేళ నిర్వహణలో జరగకుండా ఇలాగే కొనసాగిస్తే మరి ఇక్కడ స్థానిక పోలీసులు కూడా, ఈ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ కూడా ఈ విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకునే అవుతుంది. సో అన్ని విధాల సాంబశివరావుకు అన్ని అంశాల్లో కూడా ఒక చుక్కెదురైతే అవుతుంది. ఖచ్చితంగా నేడైతే ఒక సంధ్యా కన్వెన్షన్కి సంబంధించినటువంటి భూమిని అయితే ఇన్నాళ్ళుగా తను ఏమీ చేయలేదు, తను శుద్ధపూసలు, తనకు ఎటువంటి విషయాల్లో ప్రమేయం లేదు, తనకు పూర్తిగా నీతివంతుని చెప్పుకునే విషయంలో ఇటు హెచ్పిసిఎల్ఏ రంగంలోకి దిగిందంటే ఆ అంశాల్లో, ఆ దర్యాప్తులో ఎంత మేర మోసం జరిగిందో మనం గమనించవచ్చు. పోలీసులు అయితే కేసు పెట్టారంటే వాళ్ళ దర్యాప్తులో కూడా ఎంత మేర మోసం జరిగిందో కూడా గమనించవచ్చు. సో మొత్తానికైతే ప్రస్తుతం హెచ్పిసిఎల్ అయితే రంగంలో దిగి సంజయ్ యాజమాన్యానికి అయితే తమ భూమిని తమకు అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.